ఇక నల్గొండ అంటే తెలంగాణలో ఫస్ట్ ఏదైనా గెలుస్తుంది, ఎక్కువ మెజార్టీ ఏదైనా ఇస్తుంది అంటే నల్గొండ. నల్గొండ చూద్దాం. నల్గొండకు సంబంధించి మళ్ళీ ముగ్గురు ప్రధాన పోటీ ఉంది. ప్రధాన పోటీ ముగ్గురు మధ్యలో కంటే ఇద్దరి మధ్యలో ప్రధాన పోటీ అని చెప్పుకోవచ్చు. ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. కుందూరు రఘువీర్ రెడ్డి, ఈయనే కుందూరు జైపాల్ రెడ్డి పెద్ద కొడుకు ఏదన్నా జానారెడ్డి కొడుకు, సారీ కుందూరు జానారెడ్డి పెద్ద కొడుకు. చిన్న కొడుకునేమో నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యే చేసిండు, ఈయనేమో ఎంపీగా చేస్తుండు. ఇక ఆయనకు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గవర్నర్ ఆఫర్ ఇచ్చింది, అంతేగానా. కుందూరు జానారెడ్డి ఒకవేళ బీజేపీలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలేసి బీజేపీలోకి వస్తే బై ఎలక్షన్ లా బీజేపీకి వస్తే నీ కొడుకు టికెట్ ఇస్తాం, అలాగే నీకు గవర్నర్ ఇస్తాం అని చెప్పింది. అయినా ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోలేదు కాబట్టి ఈ రోజు వాళ్ళ కొడుకును నాగార్జున సాగర్ ఎమ్మెల్యే తీసుకున్నాడు, అని ఎంపీ చేస్తున్నాడు. అవసరమైతే ఈ జానారెడ్డి కూడా రేపు ఏదైనా ఒక పదవి రాజ్యసభకు ఎమ్మెల్సీ ఏదో పోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. నెక్స్ట్ 2 బీఆర్ఎస్ కంచర్ల కృష్ణారెడ్డి. ఓకే. నెక్స్ట్ 3 సైదిరెడ్డి బీజేపీ నుంచి. ఎక్స్-ఎమ్మెల్యే సైదిరెడ్డి. అయితే ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన ముందు మాట్లాడుకుందాం. ఈయనకు పుష్కలంగా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి. ఒకటి నల్గొండను వెళ్తున్నటువంటి కోమటి రెడ్డి బ్రదర్స్ బలం ఉంది. 2 జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ, అంతేగానా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ జానారెడ్డి అంటే వీళ్ళ నాన్ననే. జానారెడ్డి 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో 40 ఇయర్స్ నుంచి వెళ్ళి రాజకీయాల్లో ఉండు, హోంశాఖ మంత్రిగా చేసిండు, వివిధ శాఖల్లో మంత్రిగా చేసిండు. సీనియర్ నేత, మంచి పట్టున్న నేత. ఈ 3 కుటుంబాల అండదండలు పుష్కలంగా ఈ రఘువీర్ రెడ్డి. దాంతో పాటు వామపక్ష బలం ఉంది. తర్వాత నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఎట్లాగో వామపక్షాలకు బలంగా ఉంటుంది. ఆ వామపక్షాల బలం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి తోడైంది. డబ్బులున్న వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి మంచి పోటీలో ఉన్నాడు. నెక్స్ట్ ఇంకెవరన్నా అన్న సపోర్ట్ వీళ్ళకు. నెక్స్ట్ బీఆర్ఎస్ కంచర్ల కృష్ణారెడ్డి. ఆర్థికంగా మాత్రమే మంచుకున్నాడు. ఈ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీలు అన్న 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 6 కాంగ్రెస్, అంతేనా. 1 బీఆర్ఎస్, 1 అది బీఆర్ఎస్, అది కూడా జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట నుంచి వెళ్ళి ఉన్నాడు. ఒక సూర్యాపేట తప్ప మిగతా 6 కూడా కాంగ్రెస్ ఉన్నాయి. అది వీళ్ళకు అనుకూలంగా ఉంది. బీఆర్ఎస్ కు ఒకటే ఉంది, అది సూర్యాపేటనే ఉంది, కంచర్ల కృష్ణారెడ్డికి. ఆర్థికంగా బలమైన నేత కానీ బీఆర్ఎస్ డ్రాప్ తగ్గిపోతుంది కాబట్టి ఈయన మీద ఆ ప్రభావం చూపెడుతుంది. నెక్స్ట్ బీజేపీ మళ్ళా సిట్టింగ్ స్థానం ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు, గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన ఉన్నాడు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. పద్మావతి నుంచి ఉంది. రఘువీర్ రెడ్డి తమ్ముడు నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే మంచి వెంకటరెడ్డి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. వీళ్ళంతా పుష్కలంగా అండదండలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈయన ముందంజలో ఉంటాడు. బీఆర్ఎస్ ఒకటే సూర్యాపేట ఉంది. తర్వాత బీఆర్ఎస్ సైదిరెడ్డి అంటే ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో హుజూర్నగర్ నుంచి పోటీ చేసిండు. ఆయన గతంలో ఎమ్మెల్యే, మొన్న పోటీ చేసి ఓడిపోయిండు. ఓడిపోయి బీజేపీలోకి వచ్చి ఎంపీగా పోటీ చేసిండు. అంటే హుజూర్నగర్ బీఆర్ఎస్ కు కొంత నష్టం జరిగింది, చాలా నష్టం జరిగింది. కాబట్టి బీజేపీ ఇక్కడ నామాత్ర పోటే. బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంటుంది. 100% నల్గొండలో ఎక్కువ మెజార్టీ వచ్చే సీట్ అంటే రఘువీర్ రెడ్డి. బీజేపీకి ఇంకో మైనస్ ఏంటంటే సైదిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యేగా ఉండు. అవును, ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు ధర్నాలు చేసారు.
ఇక్కడ సైదిరెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీలు కదా, బీజేపీలు ధర్నాలు చేసిరు. తర్వాత సాక్షాత్ బండి సంజయ్ని అరెస్ట్ చేయించాడు సైదిరెడ్డి. ఆయనకి టికెట్ ఇచ్చిరు హుజూర్నగర్ లో గెలిపించడానికి. మరి అది ఎట్లా ఇచ్చిరో ఏందో తెలియదు. అట్లాగే జర్నలిస్ట్ రఘును కూడా కేసు పెట్టి ఒక 10-15 రోజులు జైలు కూడా పంపించాడు. అది సైదిరెడ్డి. ఆయన తీసుకొచ్చి బీజేపీలో ఎంపీగా పోటీ చేయించారు. మరి పోటీ చేశారు, క్యాడర్ కూడా సహకరించారు. ఎందుకంటే బీజేపీల మీదే కేసులు పెట్టించిండు. ఇదే క్యాడర్ అయినా సహకరిస్తారు. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ కుందూరు రఘువీరెడ్డి రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీ రావచ్చు, ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం మనకు కనబడుతుంది.